నమస్కారం. ఆకాశమే హద్దు కాదు, కలలే సరిహద్దు అనే సందేశాన్ని ప్రపంచానికి మరోసారి గుర్తు చేస్తూ భారతదేశ విమానాయ రంగం ఇప్పుడు ఒక చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతుంది. టెక్నాలజీ, పరిశ్రమ, యువత ఆశలు ఈ మూడింటిని ఒకే వేదికపై కలిపి చూపించే మహావేదిక వింగ్స్ ఇండియా 2026 హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో జనవరి 28 నుంచి 31 వరకు జరగబోతుంది. ఈ ప్రీమియర్ సివిల్ ఏవియేషన్ ఎగ్జిబిషన్ లో ప్రపంచ విమానాయ దిగ్గజం ఎయిర్ బస్ తన శక్తి, తన విజన్, తన భవిష్యత్ ప్రణాళికలను ఒక గ్రాండ్ షోకేస్ గా దేశం ముందుంచేందుకు సిద్ధమైంది. ఈ ఈవెంట్ లో ఎయిర్ బస్ ప్రదర్శించబోయే ప్రతి అంశం కేవలం ఒక డిస్ప్లే కాదు, అది రాబోయే భారత విమానాయ భవిష్యత్తుకు ఒక సంకేతం. ప్రపంచ స్థాయిలో టెక్నాలజీని భారత మేధస్సుతో మేళవిస్తూ భారత్ను ఒక గ్లోబల్ ఏవియేషన్ హబ్గా మార్చే దిశగా ఎయిర్ బస్ తన పాత్రను మరింత బలంగా చాటబోతుంది. స్టాటిక్ డిస్ప్లేలో ప్రధాన ఆకర్షణగా నిలవబోయేది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన సింగిల్ ఐల్ విమానం A321neo. దీని పక్కనే ఆధునిక డిజైన్, ఇంధన సామర్థ్యం, ప్యాసింజర్ల కంఫర్ట్ కు ప్రతీకగా నిలిచిన A220 విమానం కూడా సందర్శకులను ఆకట్టుకొనుంది. ఈ రెండు విమానాలు కలిపి కమర్షియల్ ఏవియేషన్ లో ఎయిర్ బస్ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించబోతున్నాయి. విమానాలకే పరిమితం కాకుండా హెలికాప్టర్ సెగ్మెంట్ లో కూడా ఎయిర్ బస్ తన టెక్నాలజీ శక్తిని ప్రదర్శించనుంది. అత్యాధునిక మల్టీ మిషన్ హెలికాప్టర్ H160, అలాగే ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ H125 ఈ డిస్ప్లేలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక్కడ మరో కీలక అంశం ఏంటంటే H125 హెలికాప్టర్ త్వరలోనే కర్ణాటకలోని వేమగల్లో భారత్లోనే అసెంబుల్ కానుంది. ఇది కేవలం ఒక పరిశ్రమ నిర్ణయం మాత్రమే కాదు, మేక్ ఇన్ ఇండియా ఉద్యమానికి, భారత ఏవియేషన్ ఇండస్ట్రీకి ఒక గ్లోబల్ గుర్తింపును తీసుకొచ్చే చారిత్రాత్మక అడుగుగా చెప్పుకోవచ్చు. ఈ ఎయిర్ షోలో అంతర్జాతీయ ఆకర్షణగా నిలవబోతున్న మరో అంశం రష్యా తాజాగా విడుదల చేసిన ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ యాకోవివ్ SJ100 ఆధునిక డిజైన్స్, కొత్త తరం టెక్నాలజీతో ఇది విమానాయ ప్రేమికులకు ఒక విజువల్ ఫెస్టివల్ లాగా మారనుంది. ఇక హాల్ ఏలోని స్టాండ్ నెంబర్ 11 వద్ద ఎయిర్ బస్ తన భవిష్యత్తు ప్రణాళికలను ప్రత్యేకంగా చూపించనుంది. అక్కడ ప్రదర్శించబోయే H145 ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్ స్కేల్ మోడల్, అలాగే తదుపరి తరం లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన A321 XLR మోడల్ రాబోయే కాలంలో ఏవియేషన్ రంగం ఎంత దూరం వెళ్ళబోతుందో స్పష్టమైన దృశ్యాన్ని ప్రేక్షకుల ముందుంచనున్నాయి. టెక్నాలజీ ప్రపంచంలో మరో హైలైట్ గా నిలవబోతున్నది H125 వర్చువల్ రియాలిటీ సిమ్యులేటర్. ఈ ఆధునిక ట్రైనింగ్ సిస్టమ్ ద్వారా పైలట్లు కేవలం శిక్షణ మాత్రమే కాదు, ఒక నిజమైన ఫైట్ అనుభూతిని పొందుతూ అత్యున్నత స్థాయి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం పొందనున్నారు. వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా ఎయిర్ బస్ ఇండియా అండ్ సౌత్ ఆసియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ జుర్గెన్ వెస్టర్ మేయర్ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్ ఎయిర్ బస్ కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, మా గ్లోబల్ సక్సెస్ కు కీలకమైన ఇండస్ట్రియల్ బేస్ అని పేర్కొన్నారు. ఈ మాటలు భారత్ విమానాయ రంగంలో పోషిస్తున్న గ్లోబల్ పాత్రకు ఒక స్పష్టమైన గుర్తింపుగా నిలుస్తున్నాయి. ఇక యువత కోసం మరో పెద్ద అవకాశం. పబ్లిక్ డేస్ లో ఎయిర్ బస్ నిర్వహించనున్న మీట్ అండ్ గ్రీట్ రిక్రూట్మెంట్ డ్రైవ్, డిజిటల్ ఇంజనీరింగ్ రంగాల్లో ఆసక్తి ఉన్న అభ్యర్థులతో కంపెనీ ఎగ్జిక్యూటివ్ నేరుగా భేటీ కానుండటం యువతకు ఒక గ్లోబల్ కంపెనీలో అడుగుపెట్టే గోల్డెన్ ఛాన్స్ గా మారింది. ముఖ్యంగా ఎయిర్ బస్ కోరుకుంటున్న నైపుణ్యాలు బిగ్ డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అవియానిక్స్, సాఫ్ట్వేర్, ఎయిర్ ఫ్రేమ్ ఇంజనీరింగ్ వంటి అత్యాధునిక రంగాలు. అంటే వింగ్స్ ఇండియా 2026 కేవలం ఎయిర్ షో మాత్రమే కాదు, భారత యువత భవిష్యత్తు కెరీర్కు ఒక కొత్త దారిని తీసుకొచ్చే వేదికగా మారబోతుంది. మొత్తానికి టెక్నాలజీ శక్తి, మేక్ ఇన్ ఇండియా ఆత్మవిశ్వాసం, యువత ఆశయాలు ఈ మూడు కలిసే చోటే వింగ్స్ ఇండియా 2026 లో ఎయిర్ బస్ గ్రాండ్ షోకేస్. జనవరి 28 నుండి 31 వరకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికగా ఇది కేవలం ఒక ప్రదర్శన కాదు, భారత విమానాయ భవిష్యత్తుకు ఒక మహా ఉత్సవం అని చెప్పవచ్చు.